సరే, మంచిది. మనం చివరి గంటలో ఉన్నాం కనుక మనం కొద్దిగా దేవుని వాక్యంతో మనకు అనుసంధానమై ఉంటే మనకు ఈ సంవత్సరంలో మనం దేవునికి చేయవలసినటువంటి కార్యాలు, దేవుని విషయంలో ఎన్ని మనం చేసామనేది మనం కొంచెం లెక్కలోకి తీసుకొస్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే, విశ్వాసులు దేవుని నమ్ముకున్న మంచిదే, ఎన్ని సంవత్సరాలైంది, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క లెక్క అప్పగించాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ సంవత్సరం అంతా 2025వ సంవత్సరం అంతా మనం ఏం చేసాం ప్రభు కోసం. అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో కొన్ని మాటలు మాట్లాడుతూ కొంత విశ్వాసం గురించి మాట్లాడుతూ, మీరు విశ్వాసులే మంచిదే, కానీ ఏ విషయాల్లో తప్పిపోయినారు, ఏ విషయాల్లో మీరు దేవునికి దూరస్తులైపోయారు, లేకపోతే విశ్వాసంలో నుండి మీరు ఎలా సన్నిహిపోయారు అనే విషయాలు మనం అర్థం చేసుకునేదానికి కొంత అవగాహన కోసము ఈ నూతన సంవత్సరంలో వెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ చివరి రోజుల్లో, ఈ చివరి గంటల్లో మనం ఖచ్చితంగా లెక్క రేపు దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. ఆ మాట చదువుకుందాం చూడండి. రోమిలకు రాయబడినటువంటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం నుంచి, లేదా 11, 12 వచనాలు రెండు కలిసి ఉన్నాయి. రెండు కలిసి చదువుకుంటే ఇంకా చాలా చక్కగా ఉంటుంది. చూద్దాం ఒకసారి. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట ఒగ్గును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు. ప్రభు చెప్పాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడు నన్ను గురించి లెక్క దేవుడికి అర్పించాలంట. తనను గురించి, తనను అంటే ఇప్పుడు నేను చదువుకున్నాను కాబట్టి నా గురించి అర్థం. ఎవరైతే ప్రతి ఒక్కరు లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. ఏంటయ్యా ఈ లెక్క అంటే, మనం పైన కొన్ని విషయాలు చదువుకుంటూ వెళ్తే, విశ్వాసంలో వీళ్ళు కొంతమందికి సందర్భాన్ని చెప్తున్నాను, కొంతమందికి వీళ్ళే వీళ్ళకు తీసేస్తా ఉన్నారు. వీళ్ళకి వీళ్ళే నేను చేసింది న్యాయము, వీళ్ళకి వీళ్ళే నేను చేసింది కరెక్ట్. మనం 14వ అధ్యాయం కానించి కానీ మనం చదువుకుంటా, ప్రారంభంలో చదువుకుంటూ వస్తే ఇంకా చాలా విషయాలు పడతాయి. అయితే అక్కడ ఏం జరిగిందంటే, తిండి కాడ లెక్క చెప్పాల్సి వచ్చింది. తిండి విషయంలో కొంత ఆ లెక్క చెప్పాల్సి వచ్చింది అనే పాయింట్ వస్తాయి. మీరు ఇంటికి చదువుకోండి. అయితే మనం ఈరోజు చివరి రోజులో ఉన్నాం, చివరి గంటలో ఉన్నాం కనుక మనము ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా మనము లెక్క చూసుకోవాలి. ఈ 2025వ సంవత్సరంలో నేను ప్రభు కోసం ఏం చేశాను, ప్రభు పనిలో నేను ఎంతవరకు పోరాడాను, ప్రభు ప్రజల కోసము నేనేం చేశాను అనే విషయాలు మనము కొంత అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేద్దాం. అందుకని అక్కడ నేను రాశాను, నన్ను గురించి లేకపోతే నిన్ను గురించి మనిషి అలా ప్రతి ఒక్కరు కూడా లెక్కేసుకోవాలి. అయితే ఈ 2025వ సంవత్సరంలో మనం ఏం చేశాం, విశ్వాసంలో అభివృద్ధి చెందామా, లేకపోతే అభివృద్ధి లేకుండా ఎలా ఎక్కడేసిన ఒక్కడ అక్కడే ఉందా, లేదు విశ్వాసంలో మనం గొప్పవారుగా ఉన్నామా, అనేకుల కంటే మనమే మెరుగుగా ఉన్నామా అనే విషయాలు, కొన్ని విషయాలు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఉదాహరణకి కొన్ని మాటలు నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక వ్యాపారం చేసే వ్యక్తి కావచ్చు, లేకపోతే ఒక రైతు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక పని చేసే వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి ప్రారంభం రోజు నుండి, అంటే ఆయన పని చేసిన మొదలు నుంచి ఒక సంవత్సరానికి లెక్క చూస్తాడు. సర్వసాధారణంగా అదే జరుగుతుంది. ఈ సంవత్సరంలో నేను ఎంత ఖర్చు పెట్టాను, ఎంత సంపాదించాను, సంపాదించిన దాంట్లో ఎంత ఏమి ఖర్చు అయింది అనే విషయాలు లెక్క చూసుకుంటాడు. అలాగనే క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి మనం
లేదా లెక్క చూసుకోవాలంటే ఎందుకు చూసుకోవాలి, అసలు ఏం చేశాడని లెక్క చూసుకోవాలి అనే విషయాలు మనం కొంత ప్రయత్నం చేస్తే, ఒక విశ్వాసి ఎవరికి లెక్క చెప్పాలి? మాస్టర్కి లెక్క చెప్పాలా, లేకపోతే సంఘటనలకు లెక్క చెప్పాలా, లేకపోతే దేవుడికి లెక్క చెప్పాలా అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ పోతే, మొదటిగా దేవుడికి లెక్క చెప్పవలసిన వారై ఉన్నాము. ఎందుకయ్యా అంటే ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతూ పౌలు గారు 14వ అధ్యాయం 7వ వచనం ఒకసారి గమనిద్దాం. చూడండి, 7, 8 వచనం చూద్దాం ఒకసారి. చదవండి మా. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ఎందుకు లెక్క చెప్పాలి? ఎందుకు లెక్క చెప్పాలి అంటే కారణాన్ని చూపిస్తా ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే మనము బ్రతుకున్నది ప్రభు కోసమే, చనిపోయేది కూడా ప్రభు కోసమే. కాబట్టి ప్రతి విశ్వాసి మేము ప్రభు పిల్లలుగా రేపు ప్రభు ఎదుట నిలవబడాలి అనే ఉద్దేశంతో మనం లెక్క చూసుకుంటూ వెళ్ళాలి. ప్రతిరోజు లేదా ప్రతి వారము లేదా ప్రతి క్షణము మనము పరిశీలన చేసుకుంటూ, లెక్క అంటే మనలో ఉన్నటువంటి క్రియాత్మకమైనటువంటి కార్యాలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, మనం పరిశీలన చేసుకోవడమే లెక్క చూసుకోవడము. లేకపోతే రేపు దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడాల్సి వస్తుంది అనే విషయాన్ని పౌలు గారు ఇక్కడ ప్రస్తావన చేస్తా ఉన్నాడు. మరి నువ్వు నేను దేవుని విషయంలో ఎలా ఉన్నాం? దేవునికి అనుకూలంగా ఉన్నావా, లేకపోతే దేవునికి రేపు దేవుని ఎదుట ఒక అవిధేయురాలుగా దేవుని దగ్గర నిలబడాలనుకుంటున్నావా? మనం ఏం పరిశీలన చేసుకోవాలి. సంఘంతో మాట్లాడుతూ ఉంటాడు, రోమా సంఘంతో మాట్లాడుతున్నాడు, సంఘంలో విశ్వాసంతో మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఎలా ఉంది మీ ఆత్మీయ జీవితం? ముందుకు కొనసాగుతుందా, లేకపోతే విశ్వాసంలో బలహీనమైపోతా ఉన్నారా? మీరు బలహీనం అవ్వద్దు, ఎందుకంటే మీరు ప్రభు పిల్లలు. ప్రభు మీకోసం రక్తం కార్చాడు, ప్రభు మిమ్మల్ని ఇల్లు పెట్టుకున్నాడు అనే విషయాలు కొన్ని మాటలు మనం చూసుకోవడానికి ప్రయత్నిద్దాం. కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక చూద్దాం. కొన్ని విషయాలు చూసి మనం త్వరగా ముగించుకుందాం. ఎందుకు ఎవరు చూసేట్లు లెక్క, ఎందుకు లెక్క చూస్తాడు దేవుడు అనే విషయాలు చూద్దాం. చూడండి, మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. చూద్దాం. చూడండి, మీ దేహము దేవుని వలన ఎవరి వల్ల అనుగ్రహించబడింది? మీ దేహము దేవుని వలన. మనం ఎవరి వలన అయ్యామని చెప్పాడు ముందు రోమాపత్రికలో. మనము ప్రభు పిల్లలయ్యాము. ప్రభు పిల్లలు ఎలా అయ్యామంటే ఇక్కడ రాస్తా ఉన్నాడు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, మీ దేహము మరోసారి చదువుతాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉంది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని ఎరుగరా? మీరు మరి ఇంకెవరు సొత్తు? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి లేదా ఘనపరచండి అనే విషయాలు చెప్తా ఉంటారు. మరి ఈ దేహం మీద మనం ఎందుకు మనకి ఎంత పిచ్చి? ఈ దేహం మీద మనకి ఎందుకు ఇంత ఆశ? ఈ దేహం మీద ఎందుకు మనకి ఎంత ప్రయాస? ఈ ప్రయాస నుండి బయటకు రావాలి. ప్రభు పిల్లలుగా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ దేహం మీద ఆశ తప్పుకోవాలి. ఈ యొక్క దేహం కోసము కొన్ని విషయాల్లో వదిలేసుకోవాలి అని. ఎందుకంటే ఇది ప్రభు యొక్క అనుగ్రహమే, ప్రభు మనకు అనుగ్రహించబడినటువంటి అనుగ్రహమే అని మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. 10వ వచనం చూడండి, రోమాపత్రిక
14వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. అయితే నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. అందుకనే మనం తొందరపడి ఎవరికి కూడా తీర్పును తీర్చకూడదు. ఏ విషయంలో? విశ్వాస విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, లేకపోతే దేవుని యొక్క పని విషయంలో ఎవరిని కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరు చెప్పిందైనా వినాలి. దానికి అది వాక్యానుసారంగా ఉందా, లేకపోతే అందరికీ అనుకూలంగా ఉందా, అలాంటి సమయాన్ని మనం ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళమని పౌలు గారు వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అలాగే మనము ఈ దేహం ఎవరిది? దేవుడిది. ఈ దేహంలో ఎవరు మహిమపరచబడాలి? దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. కానీ మనం ఏం చేసుకుంటామంటే మనమే మహిమపరుచుకుంటా ఉన్నాం. ఈ విషయంలో దేవుని దగ్గర మనము లెక్క చెప్పవలసిన వారు ఉన్నాం. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక 5వ అధ్యాయము ఒక వచనం చూద్దాం. చూడండి, 10వ వచనం చూడండి. 5:10 చూడండి ఒకసారి. ఎందుకనగా దేంతో ఇప్పుడు దాకా దేని గురించి మాట్లాడుతూ వచ్చాడు పౌలు గారు? శరీరము, దేహము, హృదయము, ఆలయము అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఎందుకు మీరు లెక్క చెప్పాలయ్యా అంటే, మీరు ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతి వాడు పొందినట్టు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేము. ఏంటంట? ఈ దేహంతో నువ్వు జరిగించావు కాబట్టి అది మంచి క్రియ అయినా సరే చెడ్డ క్రియ అయినా సరే నువ్వు ఖచ్చితంగా దేవుని ఎదుట లెక్క చెప్పాలి అని ఈ 2025వ సంవత్సరము ఇంచుమించుగా చివరి దినం 31వ తారీఖు ఇంచుమించుగా 10:15 సమయంలో దేవుడు నిన్ను నన్ను లెక్క అడుగుతాము. ఏంటి ఆ లెక్క? నువ్వు దేవుడితో, నువ్వు దేహంతో, ఎవరి దేహం అది? నీదా? నీ సొత్తు? అది ఇందాకే చెప్పాడు. అది నీ సొత్తు కాదు. ఎవరిది? నాది ఆ సొత్తు. ఏ సొత్తు? ఈ దేహమే నా సొత్తు. ఈ దేహం అంతా కూడా ఎవరి కోసం పనిచేయాలంట? నీ కోసం కాదు, నా కోసం కాదు. ఎవరి కోసం చేయాలంట? ప్రభు కోసం చేయాలని ప్రభు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మరి ఇంతవరదాక మనం మంచి చేసామా, చెడు చేసామా అనే విషయాలు మనం పరిశీలన చేస్తే ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీకు దేహంలో మంచి చేసినటువంటి వారిని చాలా మంది చూపిస్తాం, కానీ చెడు చేసిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరైనా ఒక్కడ చెప్పండి, పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ దేవునికి వ్యతిరేకంగా దేహముతో ఎవరినైనా దేవుడు లెక్కలేడా, లెక్క చూశాడా అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఎవరు చూశాడైనా? బెల్షెజర్ రాజు చూశాడు. ఈయన ఎవరికి కుమారుడైన? బెల్షెజర్ రాజు నెబుకద్నెజరు యొక్క కుమారుడు. ఈయన ఏం చేశాడు? దేహంతో ఏం చేశాడు? ఈయన దేహంతో చేసిన వాటికి మాత్రమే లెక్కని దేవుని వాక్యం ఇప్పుడు దాకా చదువుకున్నాం. ఈ దేహంతో ఏం చేశాడు ఆయన? ఉదాహరణకు మాట చెప్పడం చూద్దాం. ఏమేం చేశాడు ఆయన దేహంతో అనే విషయాన్ని మనం బాగా కనిపెట్టాము ఇప్పుడు దాకా. మరి మీ దేహంతో ఏంటి చేశారు? మీ దేహంలో దేవునికి వ్యతిరేకంగా ఏం చేశారు, దేవునికి సానుకూలంగా ఏం చేశారు అనే విషయాలు ఈరోజు మనం పరిశీలన చేసుకుని తరువాత మీరు విజ్ఞాపన అంటే ఒప్పుకోలు ప్రార్థన మనందరినీ చేయవలసిన వారున్నా. ఏం చేశాడు ఆయన? దేహంతో చేశాడు. ఏం చేశాడు ఆయన? చెప్పండి చూద్దాం. దానియేలు గ్రంథంలో కనబడ్డది. ఈయన మీకు అందరికీ తెలుసు. బెల్షెజర్ రాజు ఏం చేశాడు? మీరు నిన్న ప్రశ్న కూడా వచ్చినది మీకు. దానియేలు గ్రంథం చెప్పినప్పుడు
ప్రశ్న కూడా వచ్చింది, అది ఏం చేసేదయ్యా అంటే దేహంతో ఏం చేశాడు ఆయన? దేహంతో అంటే ఏమి చేసినా మౌనం ఉన్నాడు, కానీ దేవుని ఆలయంలో ఏదైనా తాకితే ఏమైపోయాడు? త్రాసులో పెట్టి చూసేశాడు అంతే. నేరుగా వీడు తాగాడు, బాగా మత్తులై ఉన్నాడు. ఆ తాగి మత్తులై ఉన్న సమయంలో ఆయనకి ఒక చెయ్యి రాసేసింది. ఉట్టి చెయ్యే కనపడుతుంది. ఆయనకి అర్థం కాలేదు, ఏంటో ఉట్టి చెయ్యే కనపడుతుంది భగవంతుడా, ఏంటి ఉట్టి చెయ్యి ఏంటి కనపడేది? ఏంటి వచ్చింది కూడా ఆ ఉట్టి చెయ్య నక్కడికాడికే కనపడుతుంది, రాస్తా ఉంది. ఏమో రాస్తా ఉంది అక్కడ? మనం ఉపాస్య ఏంటి దీని అర్థం? వాడికి అర్థం కాదు. ఆ భాష ఏ భాషది? ఆ భాష ఏ భాషది? ఆ ప్రాంతంలో ఉన్నది ఇది ఏ ప్రాంతం? అది అది చెప్పాలి, కల్లి భాషది. వాడు క్వశ్చన్ వేస్తాడు, అట్నే వేస్తాడు మీకు. ఏ భాష? ఉపాస్య అంటే ఏ భాష అంటే ఆ రోజు ప్రాముఖ్యంగా ఏ భాష అయితే ఉందో ప్రపంచంలో ఆ భాష గురించే మాట్లాడతారు. ఆ రోజుల్లో ఎక్కువ ఏ భాష ఉందంటే కల్దీ భాష ఉంది. ఎందుకంటే దానియేలు గ్రంథం ప్రారంభంలోనే కనబడుతుంది మనకి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజు లేదా తన తండ్రి అయినటువంటి నెబోపల్సర్, తెలుసా ఆయన? నెబోపల్సర్ కుమారుడే నెబుకద్నెజరు. నెబుకద్నెజరు కొడుకే బెల్షస్సర్ రాజు. వీళ్ళ సామ్రాజ్యం కొనసాగుతా ఉన్నప్పుడు వీడు చేసినటువంటి పొరపాటు. అందుకని దేవుడు చూశాడు. నెబోపల్సర్ ఏమైనా న్యాయంగా చేశాడా? చేయలేదు. ఇశ్రాయేలు తీసుకొచ్చి నానా తిప్పలు పెట్టించాడు. సరే మౌనంగా ఉన్నాడు దేవుడు. ఎందుకని? ఇశ్రాయేలు తప్పు చేశాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. నెబుకద్నెజరు కాలం బాగానే ఉంది. తరువాత నెబుకద్నెజరు రాజు అయ్యాడు. నెబుకద్నెజరు కూడా చిత్రహింస పెట్టాడు. నెబుకద్నెజరు కూడా ఏం ఉంచిపెట్టిన దేవుడు. తర్వాత నెబుకద్నెజరు కొడుకు వచ్చాడు. ఆ కొడుకుని కూడా దేవుడు ఉంచిపెట్టలేదు, చూసేశాడు క్లాసులో పెట్టి. చూస్తే ఎలా వచ్చింది? ఏంటి లాభం వచ్చిందా అంటే వీడు చెడ్డగా దుక్కాడా మంచిగా దుక్కాడా? చెడ్డగానే దుక్కాడు. మంచి ఎన్నో చేశాడు, కానీ చెడ్డ దుక్కింది వీడికి. అందుకని వీడి లెక్క చూసేశాడు. ఆ లెక్క ఏమొచ్చింది వీడికి? చదువుదాం, కొన్ని వచ్చిన చదువుదాం. నేను 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుకుంటాం. 28. బెల్షస్సరు దానియేలునకును ఊదాలకు వస్త్రము తొడిగించి అతని మెడను ఏమైపోయాడు? పోయాడు. ఆ రాత్రే పోయాడు. ఎందుకంటే దేవుడు లెక్క చూస్తే, నీ లెక్క నా లెక్క చూస్తే ఇలాగనే ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే మనం సమయం ఉంటుందని, అందుకనే పత్రికలో పౌలు గారు అంటాడు, సమయాన్ని పోనీక, సమయాన్ని ఏం చేయకుండా పోనీక సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడు సద్వినియోగం చేసుకోవాలి అంటే మనకి ఇప్పుడు వివేకప్పుడు, ఎప్పుడు సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. దేవుని వాక్యాన్ని మనం అధ్యయనం చేయాలి. లేకపోతే ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపాలి. ఈ రెండు మనం ఏం చేస్తాయంటే తప్పు చేసేదానికి అవకాశము ఇవ్వదు. మన దేహానికి ఆ ఛాన్స్ని ఇవ్వదు. ప్రార్థనా బలం రెండు, వాక్య బలం రెండు కావాలి. ఏది ఉన్నా కూడా, ఏది తక్కువైనా మన దేహం ఖచ్చితంగా అటువైపు తొలగిపోయేదానికి అవకాశాలు ఉంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము తొలగిపోయేదానికి అవకాశము ఉండకూడదు. కాబట్టి మనం మరి నీ లెక్క నా లెక్క ఎలా ఉందో కొద్ది నిమిషాలు లెక్కలు చూద్దాం. కొద్ది నిమిషాలు లెక్కలు చూసుకున్నాం మనం అందరం. మరి ఈ దేహంలో 2025వ సంవత్సరంలో ఎన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాం? ఏంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు అంటే ఖచ్చితంగా దేహంలో జరిగించిన ప్రతిదీ అన్నాడు. మీరు
రోమాపత్రికలో మనం చూస్తే మనం బయటగా చదివిస్తే అవన్నీ మనకు వర్తించబడవు, కానీ మనం ఖచ్చితంగా వాటిని మనసుకి తెచ్చుకోవాలి. ఇలా ఉంటా నా జీవితము, ఒకవేళ అలా ఉంటే నా పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటా వెళ్తే మనం చూద్దాం. ఒకసారి చూడండి 14వ అధ్యాయం ఏమేమి జరిగించారు. ఏ విషయంలో నిర్దోషి అని ఎంచబడాలంట? చదువు. అంటే అమ్మా చూద్దాం. మంచిది చాలు. ఇక్కడ అర్థం ఏంటంటే సున్నతి దేనికి సాదృశ్యం? మనకి వాళ్ళకైతే సున్నతి ఎవరికి? ఇశ్రాయేలుకి సున్నతి, మనకేంటి? బాప్తిస్మం. అంతే, వాళ్ళకి సున్నతి, మనకు బాప్తిస్మం. మనకు బాప్తిస్మం తీసుకున్న కాడి నుంచి మనం ఖచ్చితంగా లెక్క చెప్పాలి. ఎందుకు చదివించాను మాటని? బాప్తిస్మం తీసుకున్న రోజు కాడి నుంచి ఇదే అంతో మంచి జరిగించావా? నువ్వు దాన్ని రాలి చెడ్డ జరిగించావా? లెక్క చూస్తాడు జాగ్రత్త. ఈరోజు నీ లెక్క నా లెక్క చూస్తే మనం ఏమైపోయినామో, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో కొద్ది నిమిషాలు మనం పరిశీలన చేసుకుని మనం ఊహించుకోవడానికి ప్రయత్నం చేద్దాం.